పువ్వు గుర్తోళ్ళు అంటేనే సచ్చా భారత్కి బ్రాండ్ అంబాసిలిండర్లు శిశి అంబాసిడర్లు అంటే యాడ మురికి కనబడ్డా ఊడ్చి అవాక్కయ్యేలా చేస్తామంటారు. ఇంకొకళ్ళు షీపురు గుర్తోళ్ళు. ఇక ఇలా గుర్తే అది కాబట్టి చిన్న కాగితం ముక్క కంట్ల పడ్డా కన్నెర్ర చేస్తారు. మరి ఈ రెండు పార్టీలు ఒక్కతాన్నే ఉంటే ఆ పట్నం ఎంత తేటగుండాలే, చెక్కున మెరవాలే, పబ్లిక్ అవక్కు కావాలి. కానీ ఎట్లున్నదో మీరే చూడండి. ఎడ్డమని ఒకడంటే తెడ్డమని ఇంకొకడంటే ఏడపురి కలుస్తుంది. ఇగో గట్లనే అయింది ఢిల్లీలా. 4 నెలల జీతాలు ఇయ్యాలట. 5 రోజుల సంధి పనులు బంద్ పెట్టి సమ్మె చేస్తుండ్రు సఫాయి కార్మికులు. ఢిల్లీ పట్నమంతా కంపు కంపు కొడుతుంది. ఏడి చెత్తాన్నే గుట్టల గుట్టలు పేరుకపోయింది. మూతులకు ముక్కులకు బట్టలు కట్టుకొని తిరుగుతున్నారు పబ్లిక్. అప్పటికే అడ్డమైన పొగతో నొషపడతలేదంటే ఇప్పుడు ఇంకో కొత్త సమస్య మోపైంది జనాలకు. మరి గింత గబ్బాసనలనే తిరుక్కుంటా తమాషా చూస్తుండ్రు సెంటర్ సర్కారోళ్ళు, రాష్ట్ర సర్కారోళ్ళు. లెక్కకైతే పువ్వు గుర్తోళ్ళు వెళ్తున్న మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళే పట్టించుకోవాలి. కానీ కేజ్రీవాల్ పన్నులు గట్టిగా వసూలు చేయనిస్తలేడు, మేము ఏడికెళ్ళి పైకం తేవాలే అని ఉత్త చేతులు చూపెడుతుండ్రట. ఇక మరి వీళ్ళు ఆగో సెంటర్ సర్కార్ వాళ్ళు ఎందుకో ఇయ్యరు అని మోడీ సార్తోని కయ్యానికి కాలు తూతుండ్రు. వీళ్ళిద్దరు నడుమిట్లా కార్మికులకు వచ్చినాయి తిప్పలు. అవును గాని మరి పువ్వు గుర్తోళ్ళు గిప్పుడెందుకు చెయ్యరో సచ్చా ఢిల్లీ పేరంటం. యాది మర్చిండ్రా లేకుంటే షీపుర్లు దొరుకుతలేవా? ఇక కేజ్రీవాల్ సార్ పార్టీ వాళ్ళే మన తక్కువనా? ఎంత పార్టీ గుర్తయితే మాత్రం వీళ్ళే షీపుర్లు పట్టి ఊడ్చుకుంటారా? ఎన్ని దినాలు ఊడుస్తారు? ఏదన్నా కీసులాటుంటే మీరు చూసుకోవాలి. కానీ చెత్తూడిసే కార్మికుల జీవితాలతో ఆడుకునే చెత్త రాజకీయాలు చేసుడైతే కరెక్టుగా సార్లు.